హలో అండి. ఈరోజు అందరూ వరలక్ష్మి పూజ చేసుకున్నారా? ఇంకా మన వంటకొస్తే ఈరోజు వంకాయ రోటి పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము. మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని నూనె వేసి పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నానండి. ఇవి చాలా కారం తక్కువ ఉన్నాయి, అందుకే అన్ని తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎప్పుడు కట్ చేసి నూనెలో వేసుకోవాలి, లేకపోతే మన మీద డ్యాన్సులు వేస్తాయి. పచ్చిమిర్చిలో జీలకర్ర, పసుపు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు యాడ్ చేసి దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత దించేసుకోవాలి. నా దగ్గర చిన్న రోలు మాత్రమే ఉంది, అన్నీ ఒక్కసారి పట్టవు, సో ఒక్కొక్కటి వేసి దంచుకుంటాను. ముందుగా పచ్చిమిర్చిని, వెల్లుల్లి, ఉప్పు వేసి దంచాను. ఆ తర్వాత మెంతిపొడి యాడ్ చేసి వంకాయ ముక్కలు, చింతపండు వేసి దంచి పక్కన పెట్టుకొని ఒక ఉల్లిపాయ కచ్చాపచ్చాగా దంచి పచ్చళ్ళలో కలుపుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలానే రోటి పచ్చళ్ళు చేసుకుంటారా? అది కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్.